I want to thank God for allowing us to gather here today. ఈరోజు ఈ విధంగా కూడుకునేదానికి దేవుడు అనుమతించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. So for the last two visits, I've been explaining the vision and the two truths which we believe. గడిచిన 2 సార్లు మేము వచ్చినప్పుడు సిఎఫ్సి సంఘం యొక్క దర్శనం గురించి అలాగే మేము విశ్వసించే సత్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాము. So the reason why I was speaking about that, దానికి కారణం ఏమిటి అని అంటే, because Zach was saying that Vizag, Hyderabad, Kakinada, they are the CFC churches and this is not a CFC church. దానికి గల కారణం ఏంటంటే జాక్ బ్రదర్ వైజాగ్, కాకినాడ, హైదరాబాద్ ఇవే సిఎఫ్సి సంఘాలు, మిగతావి కాదు అని ఆయన చెప్పారు. So I thought it is good to tell what is the vision and truths that we believe so that we'll know why we are gathering here like this. అంచేతనే నేను ఈ దర్శనం గురించి, మేము విశ్వసించే సత్యం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడే ఎందుకు ఆ వ్యత్యాసం అనేది మీరు తెలుసుకుంటారు. So I also told that I told Zach that people who started gathering here, they know the vision. They're sending accounts in our regular format every Sunday. He said, no, it takes a long time to understand to get absorbed in the vision. నేను జాక్ బ్రదర్కి చెప్పాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సిఎఫ్సి దర్శనం బాగా తెలుసు, వాళ్ళ అకౌంట్లు కూడా చాలా చక్కగా చూపిస్తూ పంపిస్తూ ఉన్నారు అని చెప్పాను. అయితే జాక్ బ్రదర్ లేదు సిఎఫ్సి దర్శనంలో లేదా సంఘంలో లోతుగా తెలియాలనంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఆ సత్యాలన్నీ లోపల జీర్ణించుకోవడానికి, కాబట్టి సిఎఫ్సి అనే గుర్తింపు అప్పుడే లేదని చెప్పారు. సో యాక్చువల్లీ 1975 the two families started gathering, and that's how the Lord built CFC churches from just two families and a few others who came there. 1975 సంవత్సరంలో కేవలం 2 కుటుంబాలుగా కూడుకునే వాళ్ళు, అలా సిఎఫ్సి సంఘం అనేది ప్రారంభమైంది. So in the initial days they didn't know why they were meeting like that. ఆరంభంలో ఎందుకు ఈ విధంగా మేము కూడుకుంటున్నామని వాళ్ళకే తెలీదు. So they were in a Baptist church and they started preaching baptism in the Holy Spirit. So they sent them out. వాళ్ళైతే ఆ 2 కుటుంబాలని చెప్పాం కదా, వాళ్ళు బాప్టిస్ట్ సంఘంలో వాళ్ళు వాక్యాన్ని పంచుకునే వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి చెప్పడంతోనే వాళ్ళు సంఘంలో నుంచి వెలివేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఇంట్లోనే కూడుకునేవాళ్ళు. So then after a few years the specific calling became clear. అయితే సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళ యొక్క పిలుపు అనేది వాళ్ళకి ఎంతో స్పష్టమైంది. So it is that the Lord wanted to build a new covenant church. దేవుని యొక్క చిత్తము ఏంటంటే నూతన నిబంధన సంఘాన్ని ఆయన నిర్మించాలని ఆశపడుతున్నాడు. So the way they explained it is that the new wine in new wine skin. అది ఏ విధంగా అది వివరించారని అంటే ఆ కొత్త ద్రాక్ష రసము కొత్త ద్రాక్ష తిత్తుల్లో ఉండే ఆ కొత్త ద్రాక్ష రసము. So the new wine is the divine life, the nature of God. ఆ కొత్త ద్రాక్ష రసం దేన్ని సూచిస్తుందని అంటే దేవుని యొక్క దివ్య స్వభావము. And that should be shown in a new covenant or a new wineskin. The church pattern is that of a new covenant pattern. అయితే సంఘం యొక్క గుర్తింపు ఏ విధంగా ఉంటుందని అంటే ఈ యొక్క కొత్త ద్రాక్షరస తిత్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలని మనకి సాదృశ్యంగా చెప్పబడింది. So what is the new wine? ఇప్పుడు కొత్త ద్రాక్షరసం అంటే ఏమిటి? See, it's about the conditions of discipleship. అది శిష్యత్వపు నియమాలు and the షరతులు. The security that comes from knowing God as our Father. దేవుణ్ణి మన తండ్రిగా గుర్తించే దాంట్లో నుంచి వచ్చే మన భద్రత. Walking as Jesus walked in his footsteps. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుజాడల్లో నడవటం. The power of the Holy Spirit overflowing from within us. మనలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రవహించడం. Partaking of God's nature.
దేవుని యొక్క స్వభావంలో మనం పాలు పంచుకోవడం, the way of the cross, సిలువ మార్గము, overcoming all conscious sin, మనకు తెలిసిన పాపములన్నిటినీ మనం అధిగమించడం, జయించటము, freedom from worldliness and the love of money, మరి ఈ లోక ఆశల నుండి ధనాపేక్ష నుండి విడుదల పొందడం. so freedom from discouragement, fear and anxiety, మరి మన నిరాశ, నిస్పృహ, ఆందోళన, చింత వీటన్నిటినీ జయించటం. total obedience to the Sermon on the Mount, మరి మనము ఏదైతే మత్తయి సువార్త 5, 6, 7లో కొండ మీద ప్రసంగం దానికి లోబడ్డం, and faith that God would do for us whatever He did for Jesus Christ. విశ్వాసం కలిగి ఉండటం. అది ఎటువంటి విశ్వాసం అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి ఏం చేశాడో అదంతా కూడా మనకు కూడా చేస్తాడన్న విశ్వాసం. building the local church as a body of Christ. మరి స్థానిక సంఘాన్ని దేవుని యొక్క శరీరంగా కట్టడం. so these are all the characteristics of the new wine. ఇవన్నీ కూడా దేని యొక్క గుణగణాలు అని అంటే కొత్త ద్రాక్షారసం యొక్క గుణగణాలు. now how is this preserved in a new covenant church? ఇది ఏ విధంగా ఈ నూతన నిబంధన సంఘంలో సంరక్షించబడుతుంది? so that is why he is given some of the characteristics of that new covenant pattern. ఈ యొక్క కొత్త నిబంధన యొక్క అడుగుజాడల్ని కొన్నింటిని ఆయన మనకు వివరించారు. there are a lot of traditions of men which have come into Christendom and corrupted this new covenant pattern. మరి లోకంలో అనుసరించే అనేకమైన పద్ధతులు మన ఈ క్రొత్త నిబంధన సంఘంలో కూడా వచ్చినాయి. we don't look down on them, we don't despise them, we don't criticize them. మనం వారిని చిన్న చూపు చూడట్లేదు, వారిని మనం తృణీకరించట్లేదు, మనం వారిని తప్పుగా మాట్లాడట్లేదు వారి గురించి. but we want to go according to vision the Lord has shown us. మనకి దేవుడు ఏదైతే దర్శనాన్ని ఇచ్చాడో, ఏదైతే దర్శనం చూపించాడో దాన్ని మనం వెంబడించాలని ఆశపడుతున్నాం. so the first thing he's talking about is evangelism and disciple making. దానిలో మొదటగా ఆయన మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే సువార్త ప్రకటించడం, శిష్యులుగా మార్చడం. so our aim is that people can personally share the gospel and bring people into the church. మన యొక్క ఆశయం ఏమిటి అని అంటే మనము వ్యక్తిగతంగా సువార్తని ఇతరులతో పంచుకోవడం, తద్వారా వారిని దేవుని వైపుకి ఆకర్షించడం. the purpose of coming into the church is so that they'll be made disciples. సంఘంలోకి తీసుకొచ్చే ఉద్దేశం ఏమిటి అని అంటే వాళ్ళు శిష్యులుగా మారాలి అనే ఉద్దేశంతో మనం వాళ్ళని నడిపిస్తున్నాం సంఘానికి. so we tell people, like, if you are really interested in becoming a disciple of Jesus Christ, come and join us. Otherwise you can find so many churches outside. మేము చెప్పేది ఏంటంటే నిజంగా శిష్యులుగా మారాలనే ఉద్దేశం మీకుంటే మాతో పాటు కలిసి రండి. లేదు శిష్యులుగా మారాలనే ఉద్దేశం మీకు లేకపోతే ఇక్కడ అనేక సంఘాలు ఉన్నాయి, మీరు వాటిలో ఏదో ఒక దానికి మీరు వెళ్ళొచ్చు. and then the next thing is about God and money. ఆ తర్వాత దేవుని గురించి, ధనము గురించి. because for many, all Christian denominations, organizations, they cannot work without money. ఎందుకనంటే అనేకమైన క్రైస్తవ సంస్థలు ఈ రోజున డబ్బు లేకుండా పని చేయలేవు. we use money but we are never dependent on money. మనం డబ్బుని మనం వాడుకుంటాం కానీ మనం దానికోసం పని చేయము. so that is why we say that like you give, if you are a born again believer, you give the money, and if you reconciled, you don't have any grudge against anyone, give the money. మీరు తిరిగి జన్మించిన వారైతేనే మీరు కానుకలు ఇవ్వండి, లేదు మీరు అందరితో మీరు సమాధాన పడి ఉంటేనే మీరు కానుకలు సమర్పించండి మేము చాలా చక్కగా వివరించాము. if you have any need for yourself, please use that money, don't give it to the church. మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబానికి ఏమైనా అవసరతలు ఉంటే దయచేసి మీ డబ్బుని మీ యొక్క స్వప్రయోజనం కోసం వాడుకోండి, మీరు ఆ డబ్బుని మీరు దేవునికి ఇవ్వద్దు. give voluntarily, cheerfully, don't give otherwise. మీరు హృదయపూర్వకంగా సంతోషంగా మీరు ఇవ్వండి, స్వచ్ఛందంగా ఇవ్వండి, ఏదో ఒక ఒత్తిడితో మీరు ఇవ్వకండి. if you have a debt, please pay off the debt, don't give that money into the church. ఒకవేళ మీకు అప్పులు ఉంటే దయచేసి ఆ అప్పులు మీరు తీర్చండి, మీకున్న డబ్బుని అప్పులు తీర్చడానికి వినియోగించండి. అటువంటి ఆ డబ్బుని తీసుకొచ్చి మాకు సంఘానికి ఇవ్వకండి. so none of the people who are in eldership or any position of responsibility in our churches
they don't get any salary. కనుక మన సంఘాల్లో ఎవరైతే నాయకత్వంలో ఉన్నారో వాళ్ళెవరూ కూడా సంఘం ద్వారా జీతాన్ని పొందుకోరు. We don't ask for money, మేము డబ్బులు అడగము, and we don't send any report giving, the work what we have done. మేము చేసే పని నిమిత్తము ఎవరికి కూడా పత్రికలు ఈ వివరాలన్నీ కూడా పంపించము. Yeah, because according to the Bible, those who preach the gospel can live off the gospel, but we don't want to be like them and bring dishonor to God's name. వాక్యానుసారంగా సువార్త ప్రకటించే వాళ్ళు దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ పోషణకు వాళ్ళు తీసుకోవచ్చు, కానీ దేవుని యొక్క నామము మహిమార్థమై దేవుని నామం దూషించి పడకూడదని చెప్పేసి మేము దాన్ని చేయట్లేదు. So we are not looking down on anyone, despising anyone, but we want to be an example. కనుక మేము ఎవరిని చిన్న చూపు చూడట్లేదు, మేము ఎవరిని దూషించట్లేదు, మేము ఈ విధంగా జీవించాలని ఆశపడుతున్నాం. So all the divine nature, whatever is the new covenant truths, they are held in this kind of a structure, the new wineskin. మరి దైవిక స్వభావం అనేది అంతా కూడా దానిలో ఉండే గుణగణాలన్నీ కూడా ఈ విధమైన ఒక ప్రమాణాల్లో అవి ఇమిడి ఉన్నాయి. Then the ministries, the title and authority. ఆ తర్వాత పరిచర్యలు, బిరుదులు, ఆ తర్వాత సంఘంలో ఉండే అధికారము. So we have, apostles, prophets, evangelists, teachers and shepherds. అయితే మనకు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు ఇటువంటి బిరుదులు ఎన్నో ఉన్నాయి. And we have lot of other helpers, people who work in the kitchen and cleaning and so many other accounts and so many. We have people who are helping in those areas. అదే విధంగా సంఘంలో ఎన్నో పనుల్లో సహాయపడే మరి పనివారు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. But we don't call them by any title. కానీ వారెవరిని కూడా మనం ఏదో ఒక బిరుదు ఉపయోగించి మనం వారిని పిలవము. Only 2 titles the Lord has given us. మరి ప్రభు మనకి ఇచ్చిన రెండు బిరుదులు ఉన్నాయి, brothers and servants. సహోదరులు, ఆ తర్వాత పనివారు, సేవకులు. But there is submission to authority. అదే సమయంలో అధికారానికి లోబడే ఆ ఒక్క విషయం కూడా ఉంది. Yeah, we see how we can have confidence on people and how we can value the people. మరి ఏ విధంగా ఒకరి పట్ల మనకు నమ్మకం కలిగి ఉంటాం, వాళ్ళని ఎంతో విలువగా మనం చూడగలుగుతాం. How they are a protection for us in all the dangerous spiritual conditions. ఆత్మీయ dangerous spiritual conditions, they are protection for us. మరి ఏ విధంగా ఆత్మీయ పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు కాపుదలుగా ఉన్నారనే విషయం. So there is voluntary submission to authority and exercising of authority. కనుక స్వచ్ఛందంగా అధికారానికి లోబడేదని అనేది ఒకటి ఉంది, అధికారం వినియోగించడం అనేది కూడా ఉంది. Definitely there is a disciplining of the authorities used to discipline people also. ఖచ్చితంగా అధికారాన్ని ఇతరులని క్రమశిక్షణ చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది అధికారం. The church is like a home. సంఘం అనేది ఒక ఇల్లు వంటిది, గృహం వంటిది. Definitely some children will need discipline. ఖచ్చితంగా కొంతమంది పిల్లలు క్రమశిక్షణ చేయబడాలి. Also some elders have needed discipline. ఖచ్చితంగా కొంతమంది పెద్దలకు కూడా క్రమశిక్షణ అవసరం. Yeah, the person who introduced me to the Zach, he started taking money from people and Zach told him to apologize. He said no and he left the church. నన్ను సిఎఫ్సి సంఘానికి జాక్ బ్రదర్కి పరిచయం చేసిన వ్యక్తి ఒకనొక సమయంలో ఎవరో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. జాక్ బ్రదరు మీరు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పమని చెప్పినప్పుడు ఆయన క్షమాపణ చెప్పలేదు, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు, క్షమాపణ చెప్పడానికి ఇష్టపడలేదు, సంఘాన్ని వదిలి వెళ్ళిపోయాడు. Now that the Lord has built so many local churches in different areas. మరి ఇప్పుడైతే దేవుడు అనేక చోట్ల స్థానిక సంఘాలని ఆయన నిర్మించాడు. There is fellowship among these local churches. ఈ స్థానిక సంఘాల మధ్య ఎంతో సన్నిహితమైన సహవాసం ఉంది. But they are not a denomination. కానీ వాళ్ళెవరూ కూడా స్థాపన సంఘంగా మారలేదు. Every local church has its own property if it has.
own property. If it is God own property, it is their own property. ప్రతి స్థానిక సంఘానికి ఒకవేళ వాళ్ళకు ఆ స్థలం అనేది కలిగి ఉంటే అది వాళ్ళదే, మాకు సంబంధించింది కాదు. It's not like one denomination central headquarters controlling all the property. అది ఏదో ఒక సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అందరినీ నియంత్రించే ఒక స్థాపన వ్యవస్థ కాదు. Two of the local churches, they took off their own property. We left them go. We didn't want to fight for them. అయితే రెండు స్థానిక సంఘాలు వారు ఏం చేశారని అంటే, వాళ్ళు ఆ స్థలాన్ని వారు సొంతం చేసుకున్నారు. వాళ్ళు మాతో గొడవపడి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వారితో గొడవపడలేదు. So over the last 40 years, I have seen this new wine in new wine skin. గడిచిన 40 సంవత్సరాలుగా నేను ఈ కొత్త ద్రాక్షారసపు తిత్తుల్లో ఈ జీవితం అనేది నేను చూశాను. And then the family life is very, very important. ఆ తరువాత కుటుంబ జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. Because the sisters, the wives have to support their husbands. ఎందుచేతనంటే భార్యలైన వారు తమ భర్తల్ని ఎంతో ప్రోత్సహించవలసిందిగా ఉంది. And the children have to be obedient to the parents. మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతో విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. Because otherwise there is no point in having families together if their children and their wives are not, they are not working together as a family. అలా లేనట్లయితే మనము కుటుంబంగా భార్యలు భర్తకు లోబడకుండా అటువంటి ఒక వాతావరణం లేకుండా ఉండడం అనేది చాలా ఊహించలేం. So also the next generation leadership, we are wanting to encourage them and train them. ఆ తర్వాత నాయకత్వం వహించే తర్వాత తరం వారిని కూడా మనం ప్రోత్సహించి వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. Normally people in the world, they are very jealous and they suppress. సాధారణంగా లోకంలో చాలా స్వార్థంగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్నవారిని పైకి రానివ్వరు, వారిని తొక్కేస్తారు. But we identify, people who have the gift and who can become shepherds. Like that, we encourage them and train them. కానీ మనం గుర్తిస్తాం ఎవరికైతే వరాలు ఇవ్వబడినాయో వారిని మనం ప్రోత్సహించి వారిని సంఘానికి కాపరులుగా మనం వాళ్ళని ప్రోత్సహిస్తాం. కాపరుగా ఉండే విధంగా మనం వాళ్ళని ముందు తీసుకువెళ్తాం. So this is what Brother Zach has written as the vision for the CFC churches. మరి నేను చెప్పిన ఈ సంగతులన్నీ సిఎఫ్సి సంఘానికి ఉండే దర్శనంగా జాక్ బ్రదర్ మనకి ఇచ్చారు. That is the new wine, the new wine skin. అదే కొత్త ద్రాక్షారసము తిత్తుల్లో ఉండే కొత్త ద్రాక్షారసము. And last time when I was here, I shared about the truths that we believe. మరి పోయినసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు మేము విశ్వసించే సత్యాల గురించి నేను మీకు వివరించాను. 4 truths are there. One is the truth regarding God, truth concerning Jesus Christ, truth concerning salvation, and truths concerning the church. మరి 4 సత్యాల గురించి మేము మాట్లాడడానికి ఇష్టపడ్డాం. అందులో 2 సత్యాలు చెప్పాం. మొదటిగా దేవుని గురించిన సత్యము, క్రీస్తుని గురించిన సత్యము, రక్షణను గురించిన సత్యము, సంఘము గురించిన సత్యము. So we saw the truth about God being a triune God, the Trinity. మరి దేవుని గురించిన సత్యములో త్రిత్వమును గురించి, త్రియేక దేవుని గురించి మనము విన్నాము. God is one God. దేవుడు ఒక్కడే, but he exists as 3 persons. కానీ 3 వ్యక్తులుగా ఉన్నారు. God the Father, మరి తండ్రి అయిన దేవుడు, God the Son, our Lord Jesus Christ, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, and God the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ దేవుడు. And there are so many different kinds of doctrines there, which are what Apostle John calls us as the one who doesn't believe in the Father and the Son, he is an antichrist. చాలా అన్య బోధలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఎవరైతే మరి త్రియేక దేవుణ్ణి నమ్మరో వాళ్ళు అంత్యక్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నారని చెప్పి మరి యోహాను చెప్తారు. 2 John verse 9, you can read that. మరి 2 యోహాను మీరు చదివితే 9వ వచనంలో మీరు చదువుతారు ఆ విషయాల గురించి. The next, the truth concerning Christ. ఆ తరువాత క్రీస్తును గురించిన సత్యము. Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు, he was equal with God. దేవునితో ఆయన సమానంగా ఉన్నప్పటికీ, and he is God.
ఆయన దేవుడైనప్పటికీ but when he came down to this earth as a man, ఈ భూలోకంలోనికి ఆయన మానవుగా వచ్చినప్పుడు he emptied himself of some of the powers which God has, so that he could come as a man like us. దేవునికి కలిగే ఆ శక్తుల నుండి ఆయన తను తాను ఖాళీ చేసుకొని మానవునిలా మనకిలాగా ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. He did not come like Adam, but he came like us brothers. ఆయన ఆదాము వలె ఆయన ఈ భూలోకంలోనికి రాలేదు, కానీ మన వలె సహోదరుల వలె ఆయన ఈ భూలోకంలోనికి వచ్చారు. So he could be tempted just like us. మన వలె ఆయన శోధించబడే విధంగా ఆయన వచ్చాడు. So we accept Hebrews 4:15 that he was tempted like us in all points but never sinned. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మనం సంపూర్ణంగా అంగీకరిస్తున్నాం. మన వలె సమస్త విషయంలో ఆయన శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపం చేయకుండా ఉన్నాడు. God cannot be tempted. దేవుడు శోధింపబడలేడు. But he emptied himself of that power so that when he came to the earth, he could be tempted just like us. కానీ ఆయన ఎంతగా ఆయన ఖాళీ చేసుకున్నాడని అంటే మానవులమైన మనవలే శోధించబడ్డానికి, ఆ శోధన అనుభవాన్ని ఆయన ఎరిగి ఉండటానికి, ఆయన శోధించబడ్డానికి ఆయన అనుమతించబడ్డాడు. But when he was on this earth, he was God. కానీ భూమిపై ఉన్నప్పుడు ఆయన ఇంకనూ దేవుడే. He was 100% God, 100% man. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. So he could accept worship. ఎంచేతనంటే ఆయన ఆరాధనని అంగీకరించాడు. In the Bible there are 7 places in the Gospels where people have worshipped Jesus and he has accepted that. సువార్తల్లో మనం గమనించినట్లయితే 7 చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు తనని ఆరాధించేటప్పుడు ఆ ఆరాధనను అంగీకరించినట్లుగా మనం చూస్తాం. So Jesus Christ was born of the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ మూలంగా ఆయన జన్మించారు. And he did not have a mind, an old mind where we have all sinned and we got that old man. ఆయనకు ప్రాచీన స్వభావము, ప్రాచీనమైన మనిషికున్న ఆ మనస్సు ఆయనకి లేదు, మనందరికీ కలిగి ఉన్న మనస్సు. So when we are born again by the Holy Spirit, that old man is put to death. మనందరం తిరిగి జన్మించినప్పుడు ఆ ప్రాచీన పురుషుడు మరణానికి అప్పగించబడ్డాడు. And we have a new man living in us. మనలో ఇప్పుడు ఒక క్రొత్త మనిషిని మనం కలిగి ఉన్నాం. And how much ever food we give for that new man, that's how spiritually strong we will be. మనం ఎంత ఆత్మీయ ఆహారంతో మనం పోషిస్తామో ఆ కొత్తగా జన్మించిన ఆ వ్యక్తి అంత బలపడతాడు, అంత బలంగా ఉంటాడు. This is what I was saying, that Jesus Christ was tempted like me and never sinned. ఇదే నేను దీని గురించే చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నా వలే ఆయన శోధించబడ్డాడు కానీ ఎప్పుడు పాపం చేయలేదు. So I gave an example from my life last time. పోయినసారి వచ్చినప్పుడు నేను నా జీవితంలో ఒక ఉదాహరణ ద్వారా నేను మీతో మాట్లాడాను. Like how I was a maintenance engineer carrying a toolkit going to repair computers. ఏ విధంగా నేను మెయింటెనెన్స్ ఇంజనీర్గా ఉండి ఆ ప్రాంతాలకు వెళ్ళి నేను కంప్యూటర్ని బాగు చేసేవాడిను. So instead of repairing, I would damage the computer. నేను రిపేర్ చేసేదానికి బదులుగా నేను పాడు చేసేవాడిని. And that time you will be tempted to tell a lie or put the blame on someone or something like that, cover it up. మరి ఆ సమయాల్లో నేను చేసిన తప్పును అంగీకరించడానికి బదులుగా దాన్ని కప్పిపుచ్చడానికో లేదా ఇంకొకరి మీద తోసివేయడానికో నేను శోధించబడేవాడిని. So Jesus Christ also was a carpenter, and in a carpentry shop he wouldn't have started making tables and chairs perfect from day one. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక వడ్రంగిగా పనిచేసి ఆయన ప్రారంభం నుంచి కూడా మరి సంపూర్ణంగా ఒక పరిపూర్ణమైన వడ్రంగిగా ఆయన చేయలేదు. ఆయన కూడా తప్పులు చేసి ఉండేవాడు. So he also got tempted to put blame on the wood or on the tools which he is using. ఆయన కూడా ఆయన చెక్క మీదనో లేదా ఆ పనిముట్ల మీదనో నింద మోపే ఒక శోధన ఆయనకు కూడా వచ్చి ఉండేది. Or apply some wax and polish it and then sell the item. లేదా ఆ చెక్కకు మంచిగా పాలిష్ కొట్టి ఆ డ్యామేజ్ ని మూసేసి దాన్ని అబద్ధం చెప్పి అమ్మి వేసే ఒక శోధన కూడా ఆయనకు వచ్చి ఉండేది. So he never did like that. కానీ ఆయన ఎప్పుడు ఆ విధంగా చేయలేదు. He took a help from the Holy Spirit and then he learned obedience by the things which he suffered. కానీ ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకొని ఆయన శ్రమల గుండా వెళ్ళాల్సినప్పటికీ కూడా ఆయన విధేయతను నేర్చుకున్నాడు. So one of the messages which I heard from Brother Victor last week. మరి పోయిన వారం విక్టర్ బ్రదర్ మాట్లాడిన ఒక మెసేజ్ లో నేను ఏం విన్నానంటే, so one of our CFC brothers had gone to Dubai. He was working in a company and he was installing one equipment.
మన సంఘంలో సిఎస్సి సంఘంలో ఉన్న ఒక బ్రదర్ దుబాయ్ వెళ్ళి అక్కడ ఆయన పనిచేసే పనిలో ఒక ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేస్తున్నాడు. And there was some short and the whole equipment burnt out. అక్కడ ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ ప్రమాదం జరిగి మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా కాలిపోయింది. And he was, panicking, and he was thinking how to react and all that. ఆయన ఎంతో ఆందోళన చెంది దీనికి ఎలా ప్రతిస్పందించాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సహోదరుడు. He said, if I start thinking, I will sin. నేను ఆలోచిస్తే ఖచ్చితంగా నేను పాపం చేస్తాను. Let me first go to my manager and tell what has happened. కనుక నేను ఆలోచించకుండా వెంటనే నా యొక్క పై అధికారి దగ్గరికి, నా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేస్తాను. So he went straight to the manager and told, sir, I was doing like this and short, it's burnt off. వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నిస్తున్నాను సార్, నేను చేసేటప్పుడు అది కాలిపోయింది, నేను పాడు చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. I said, okay, don't worry, these things happen. మేనేజర్ వెంటనే ఏం చెప్పాడనంటే, నువ్వేమీ బాధపడద్దు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఈ సాధారణమే అని చెప్పాడు. So what Brother Zach says is that even if you lose your job, the Lord will meet you in your needs. Seek first the kingdom of God and His righteousness, and all the things which you need will be added to you. కనుక ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు మీ అవసరాలన్నీ తీర్చగలడు. కానీ మన వరకు మన వంతుగా మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. So in my case and that brother's case, we had favor from our bosses. మరి నా విషయంలో కానీ ఆ సహోదరుడి విషయంలో కానీ మరి మా యొక్క పై అధికారుల దగ్గర నుంచి మాకెంతో మంచిగా వాళ్ళు మాతో ప్రతిస్పందించారు. But I'm sure there were other cases where, like accountants, if they say they don't want to write this kind of accounts, they lose their jobs. మరి ఇంకొన్ని ఉద్యోగాల్లో అకౌంటింగ్ విషయంలో అయితే కొంతమంది మీ విధంగా అకౌంట్లు రాయమని చెప్పినప్పుడు వాళ్ళు ఉద్యోగం కోల్పోయిన పరిస్థితులు కూడా మేము చూసాం. Some of them have got better jobs, some of them have got the same jobs, lesser jobs. The Lord has taken care of meeting their needs. వారిలో కొంతమందికి అంతకన్నా శ్రేష్టమైన ఉద్యోగాలు దొరికినాయి, కొంతమందికి అదే స్థాయిలో ఉన్న ఉద్యోగాలు, అంతకన్నా కింద స్థాయిలో ఉద్యోగాలు దొరికినాయి. అయినప్పటికీ దేవుడు వారి అవసరతలన్నింటినీ కూడా తీర్చి వారి పట్ల బాధ్యత వహిస్తున్నాడు. So this is the truth about Jesus Christ which has really blessed me. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సత్యం ఇదే, నన్ను ఎంతగానో ఆశీర్వదించిన విషయం ఇది. So all these truths, they should be held in a new covenant pattern. అయితే ఈ సత్యాలన్నీ కూడా ఈ నూతన నిబంధన ఆ ప్రమాణాల్లో అమర్చబడి ఉండాలి. So that is how we say that we don't take titles, we don't take salary, and we do this kind of disciplining and all these things. అంచేతనే మేము బిరుదులు తీసుకోము, మేము శాలరీ తీసుకోము, ఇవన్నీ మేము చెప్తున్నాం. So I will try now cover truth concerning salvation. ఇప్పుడు నేను రక్షణ గురించిన సత్యాన్ని నేను ముగించడానికి నేను ప్రయాసపడతాను. I will also see if we can cover the truths about the church. అదే సమయంలో సంఘం గురించిన సత్యం కూడా మనం ముగించగలుగుతామో లేదో చూద్దాం. I am not going to rush through this time. నేను పరుగెత్తి ఒక పరుగున ఇది ముగించాలని ఆశపడట్లేదు. See, the salvation is in 3 tenses. దేవుని వాక్యము రక్షణ గురించి 3 కాలముల్లో వివరిస్తుంది. Past, భూతకాలము, present, వర్తమాన కాలము and future. మరియు భవిష్యత్ కాలము. So we'll look at the verses. మనం ఈ వచనాలని మనం జాగ్రత్తగా గమనించి చూద్దాం. For the past, the verse is Ephesians chapter 2 verse 8. మరి భూతకాలం, గడిచిన కాలం గురించిన వచనం ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8. For by grace you have been saved through faith, and that not of yourselves, it is a gift of God. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. So when it says that you've been saved by faith, that means you already had that initial experience of salvation. మీకు అప్పటికే రక్షణ యొక్క అనుభవం ఉందనేది చెప్పడానికే విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. So the next one is present tense, which is Philippians chapter 2 verse 12. ఆ తర్వాత వర్తమాన కాలము, ఇప్పటి కాలం గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12లో ఆ మాటలు చూస్తాం. You can take your Bible and read. Please listen. Last time you were listening very carefully. Philippians chapter 2 verse 12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము.
So then, my beloved, just as you have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your salvation with fear and trembling. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. So here there is working out of our salvation now. ఇక్కడ మన సొంత రక్షణ మీద పనిచేసేది ఇప్పటి కాలం గురించి మాట్లాడుతున్నారు. And the future is Romans chapter 13 verse 11. అయితే భవిష్యత్ కాలం గురించి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. Romans 13:11. రోమిలకు రాసిన పత్రిక 13:11. Do this knowing the time that it is already the hour for you to awaken from sleep, for now salvation is nearer to us than when we believe. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. Okay, so that is to be delivered from the presence of sin itself. అది దేన్ని ఉద్దేశిస్తుందనంటే పాపం యొక్క జాడలే మన జీవితంలో లేకుండా జీవించే ఆ ఒక పరిస్థితిని వివరిస్తుంది. So Jesus Christ forgives the past of our sins. యేసుక్రీస్తు వారు గతంలో మనం చేసిన పాపాలని క్షమిస్తారు. And that is called justification. దాన్నే నీతిమంతులుగా తీర్చబడ్డాం. And then the sanctification or being saved now from our sins. ఇప్పుడు రక్షించబడ్డాం, ఇప్పుడు మనం చేసే పాపం నుంచి మనం రక్షించబడ్డాం. And the glorification, or that is, we are delivered from the presence of sin. మహిమపరచడం, దాని అర్థం ఏంటంటే పాపం యొక్క జాడలే మన జీవితంలో లేకుండా ఉండే ఆ స్థితి, అది భవిష్యత్తుని గురించిన స్థితి. So salvation has a foundation and a superstructure. కనుక రక్షణ అనే దానికి పునాది ఒకటి ఉంది, అలాగే కట్టడం అనేది కూడా ఉంది. The foundation of salvation is forgiveness of sins and justification. పాప క్షమాపణ మరియు నీతిమంతులుగా తీర్చబడుట అనేది పునాదిగా ఉంది. So justification is more than forgiveness of sins. నీతిమంతులుగా తీర్చబడుట అన్నది మన పాపములను క్షమించుట మాత్రమే కాక దానికి మించినది. It also means that we have been declared righteous in God's eyes on the basis of Christ's death, resurrection and ascension. క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము మరియు ఆరోహణము ఆధారంగా దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా తీర్చబడటమై ఉంది. So this is not based on the basis of works. ఇదేదో క్రియల మూలంగా కలిగింది కాదు. But even our righteous deeds are like filthy rags. ఎందుకంటే మన నీతి క్రియలు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. So we are clothed with the righteousness of Christ. కనుక మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నాం. We have been forgiven and justified. మనము క్షమాపణ పొందుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. Just as if I have never sinned. ఏ విధంగా అయితే ఎప్పుడు నేను పాపం చేయని ఒక వ్యక్తిగా. And when God looks at you, He looks at you like how He looks at Jesus Christ. తద్వారా దేవుడు మనల్ని చూసేటప్పుడు యేసుక్రీస్తుని ఆయన ఏ విధంగా ఆయన చూస్తున్నాడో, ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినట్లే మనల్ని కూడా చూస్తున్నాడు. So that is the foundation of salvation. That is forgiveness of sins and justification. మరి రక్షణకు అదే పునాది. అదేంటంటే పాప క్షమాపణ మరియు నీతిమంతులుగా తీర్చబడటం. So how do we get this salvation? కనుక రక్షణ మనం ఏ విధంగా పొందుకుంటాం? This initial experience of being born again or saved. How do you get it? మరి తిరిగి జన్మించడం, ఈ మనకు ముందున్న అనుభవం ఏ విధంగా మనం పొందుకుంటాం? మీకు తెలుసా? Repentance and faith. నిజమైన మారు మనసు, పశ్చాత్తాపము, ఆ తర్వాత విశ్వాసం ద్వారా. If you repent for your sins and you believe that Jesus Christ died for you, you will have this salvation, this forgiveness of sins and justification. నిజంగా మీరు పాపం విషయమై మీరు మారు మనసు పొంది మరి యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణను మీరు పొందుకొని యేసుక్రీస్తుని మీరు అంగీకరిస్తే ఖచ్చితంగా మీరు తిరిగి జన్మించి అనుభవం మీరు పొందుకుంటారు. So true repentance means it produces the fruit. That is, you return the money which you have stolen, or you ask forgiveness of people from people whom you have hurt, like that, making restitution. మరి నిజమైన మారు మనస్సు లేదంటే పశ్చాత్తాప అనుభవం అనేది
మనలో ఫలాన్ని ఫలించేటట్లు చేస్తుంది. అది ఏ విధంగా ఉంటుందనంటే, చేసిన అప్పును తిరిగి చెల్లించే విధంగా, ఇతరుల దగ్గర మనం డబ్బులు తీసుకున్న వస్తువులు తప్పుగా మన దగ్గర వాళ్ళు ఉన్న మనం కట్టవలసిన పన్నులు కానీ ఇవన్నీ కూడా మనం తిరిగి చెల్లించే విషయాలు. When God forgives our sins, He expects us also to forgive others their sins. దేవుడు మనల్ని క్షమించినప్పుడు దేవుడు మనల నుంచి ఏం ఎదురు చూస్తాడని అంటే మనం కూడా ఇతరుల్ని క్షమించాలని దేవుడు కోరుకుంటాడు. If we don't forgive others their sins, God will not forgive our sins. మరి మనం గనుక ఇతరుల పాపాలు క్షమించకపోయిన ఎడల మన పాపాలకు కూడా క్షమాపణ అనేది లేదు. There is a story which Jesus told that a man, he forgave so much of money, he went and caught another person who owed him little money and grabbed him by the throat. మనం ఒక ఉపమానం కూడా మనం చూస్తాం. దేవుడైతే ఒక వ్యక్తి తనకెంతో అప్పు కలిగి ఉంటాడు. ఆ అప్పు అంతటిని దేవుడు రద్దు చేస్తాడు. అయితే ఆ వ్యక్తి తనకి వచ్చి ఉన్న ఇంకొక వ్యక్తి రుణాన్ని క్షమించకుండా ఆ సంభవాన్ని మన జ్ఞాపకం ఉంది, గొంతు పట్టుకుంటాడు, తిరిగి చెల్లించమని గొంతు పట్టుకుంటాడు. So then the king called that man and told, I forgive you so much, why didn't you forgive him? So I'll put you in the jail. And then he put him to be tortured. మరి అన్యాయస్తుడైన ఆ వ్యక్తిని రాజు పిలిచి, నేను నీకు ఎంతో అప్పు ఉన్నప్పుడు నేను నీ అంతా కొట్టివేశాను, నేను క్షమించాను, నువ్వు ఈ వ్యక్తి యొక్క చిన్న పాపాన్ని లేదా అప్పుని నువ్వు ఎందుకు కొట్టివేయలేదు, రద్దు చేయలేదు, క్షమించలేదని. So this is the true gospel. That is, if you forgive others their sins, Jesus will forgive you. If you don't forgive them, Jesus will not forgive you. ఇదే నిజమైన సువార్త. నిజంగా మీరు ఇతరులను క్షమించినట్లయితే మీకు క్షమాపణ ఉంటుంది. లేదంటే ఇతరులు మీరు క్షమించినట్లయితే, మీరు క్షమించకపోతే మీకు క్షమాపణ ఉండదు. It's not that we have to have fellowship with those people, but definitely in our heart there must be no desire for any harm to come to them. There must be no hatred in our hearts towards them. ఏదో వారితో సహవాసం చేయాలని కాదు, కానీ మన హృదయంలో వారి పట్ల ద్వేషము కానీ, వారి పట్ల అసూయ, వారికి ఏదో చెడు జరగాలన్న ఒక తలంపులు కలిగి మనం ఉండకూడదు. If some harm comes to them, if you are feeling happy, it means you have not forgiven them. వాళ్ళకి ఏదో కీడు సంభవించింది, దాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నట్లయితే నిజంగా మీరు వారిని క్షమించలేదు. So this kind of repentance and faith is very essential. ఇటువంటి మారు మనస్సు, విశ్వాసం అనేవి ఎంతో ప్రాముఖ్యం. So then we have to be baptized in the water, immersed in the water. ఆ తరువాత మనం నీటిలో ముంచబడే బాప్తిస్మం తీసుకునే అనుభవం మనం కలిగి ఉండాలి. So we testify to God and the demons that our old man, that mind to sin, is dead and buried. దీని ద్వారా మనలో ఉన్న ప్రాచీన పురుషుడిని పాతి పెట్టబడినట్లు దేవుని ఎదుట, మనుషుల ఎదుట మరియు దయ్యముల ఎదుట కూడా బహిరంగంగా మనం సాక్ష్యం ఇస్తున్నాం. So before Zach baptizes anyone, he'll ask him a question. He will not ask, will you never sin again? జాక్ బ్రదర్ ఎవరికైనా బాప్తిస్మం ఇవ్వబోయే ముందు వారిని ఒక ప్రశ్న అడుగుతారు, ఇక మీద నువ్వు పాపం చేయవు కదా అని అడగరు. He won't ask like that. He'll say, do you have any desire to sin? ఇంకా పాపం చేయాలనే కోరిక నీలో ఏవైనా ఉందా అని అడుగుతారు. Do you want to sin? పాపం చేయాలనుకుంటున్నావా? ఇంకా you must say that old man who wants to sin is dead. మనం చెప్తాం, అప్పుడు ప్రాచీన పురుషుడు ఎవరైతే పాపం చేయాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి మరణించాలి. So then we can receive baptism in the Holy Spirit. దాని తర్వాతనే మనం పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందగలుగుతాం. Then we'll have the power to be a bold witness for the Lord Jesus Christ. దాని తర్వాతనే మనము శక్తితో నింపబడి క్రీస్తు మన జీవితం ద్వారా మనము సాక్షులంగా మనం ఆయన కొరకు మనం నిలబడగలుగుతాం. You have to keep on asking God for the baptism of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు మనం దేవుణ్ణి నిత్యము వేడుకుంటూనే ఉండాలి. So when Jesus Christ said, no, seek and you will find, ask and you will receive, knock and it will be open to you. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపు తీయబడును అని చెప్పినప్పుడు, when I was 17 years old, I was attending one English class. నాకు 17 సంవత్సరాలు ఉన్న సమయంలో నేను ఒక ఇంగ్లీష్ క్లాస్ నేను అటెండ్ అవుతున్నాను. I was preparing for my IIT entrance exam. నేను ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కి నేను సిద్ధపడుతున్నాను. So that English professor said, Jesus Christ told, ask, seek and knock.
But he never told what to seek for, what to ask for, and what to not. Which door అయితే to మా knock. ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఈ ప్రశ్న అడిగేవాళ్ళు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుడి అన్నాడు, తట్టుడి అన్నాడు, వెదకుడి అన్నాడు, కానీ ఏం అడగాలి, ఏం వెతకాలి, ఏం తీయాలని ఆయన ఏం చెప్పలేదు అని. And I was a person who stood first in my confirmation exam in CSI church. అయితే ఆ సిఎస్ఐ సంఘంలో నేను మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాను. But I didn't know the answer. When he told like that, I was just, oh, did Jesus Christ tell what to seek for, what to ask for, which door to knock? I did not know. కానీ ఆ సమయంలో ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం అడగమంటున్నాడు, ఏం తట్టమంటున్నాడు, ఇవన్నీ ఈ ప్రశ్నలకు నాకు సమాధానం లేవు. Anyway, I don't have time to explain. You please go home and read Luke chapter 11, 1 to 13, where it says that you have to keep asking for the Holy Spirit. అయితే ఇవన్నీ వివరించడానికి నాకు సమయం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి లూకాసు వార్త 11వ అధ్యాయము 1 నుండి 13 వరకు మీరు చదివి దేవుడు దేని గురించి అడగమంటున్నాడు, వెతకమంటున్నాడు, తలుపు తట్టమంటున్నాడు అనేది మీరు తెలుసుకోండి. Find the right door, Jesus Christ. Go to him and keep on asking, keep on knocking until he gives you the Holy Spirit. కనుక సరైన ఆ తలుపు దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతూ ఉండాలి, మీరు తడుతూ ఉండాలి, మీరు వెతుకుతూ ఉండాలి. I want the power of your Holy Spirit to live a holy life, to be a bold witness for you. మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి దేనికి కావాలని అంటే, నేను పరిశుద్ధ జీవితం జీవించడానికి, నీ కొరకు సాక్షిగా జీవించడానికి కావాలని మనం ఆయనకి చెప్పాలి. This is the most important thing about baptism in the Holy Spirit and being filled with the Holy Spirit. మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇదే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం, ఆ శక్తితో మనం జీవించటం. Many people look at baptism of the Holy Spirit just are speaking in tongues and I'm healing people or some ministry like that. They get fooled with that. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే చాలా మంది అన్య భాషల్లో మాట్లాడమనో లేదంటే ఈ స్వస్థత పరిచే ఈ వరాలు కలిగి ఉండడమనో అనుకుంటారు. వాళ్ళు చాలా మోసపోతుంటారు. So the foundation of our salvation is మన రక్షణకు పునాది ఏమిటనంటే the forgiveness of sins, justification, baptism and baptism of the Holy Spirit and being filled with the Holy Spirit. మరి మన పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చిపోవట, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు వెళ్ళటం. And then the superstructure is sanctification. అయితే ఆ పై ఉన్న కట్టడం ఏమిటనంటే ప్రత్యేకపరచబడటం. So sanctification means being set apart from the world. ప్రత్యేకపరచడం ఏంటనంటే ఈ లోకము నుండి వేరుగా జీవించటం. We are in the world, మనం లోకంలోనే ఉన్నాం, but the spirit of the world is not going to defile us. అయితే ఈ లోకంలో ఉన్న ఆత్మ మనల్ని పాడు చేయదు. Yeah, that is a new birth. Now I have been born into the kingdom of God. ఇదే ఒక క్రొత్త జన్మ అని అంటే, క్రొత్తగా పుట్టడం అని అంటే మనం ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం పుట్టాం. And this sanctification will continue throughout our life. ఈ పరిశుద్ధపరచబడుట అనేది మన జీవితాంతం వరకు జరిగే ఒక విధానం. So this is the new covenant. క్రియ. ఇదే క్రొత్త నిబంధన. Hebrews chapter 8, in the last 10 to 12, I think Hebrews 8, 10 to 12, he writes out the new covenant terms. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చివరిన మీరు చదువుతున్నట్లయితే ఈ యొక్క క్రొత్త నిబంధన యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని అక్కడ మనకు కనిపిస్తుంది. So first thing is that he will forgive us our sins, he won't remember our sins. మొదటిగా ఆయన మన పాపాలను క్షమిస్తాడు, మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోడు. And then we'll know God as our Father. ఆ తర్వాత మనకు తెలుస్తుంది, nobody will have to teach you that God is your Father. ఎవరు మనకు బోధించాల్సిన అవసరం లేదు, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు అన్న విషయం. You will have an assurance that even if I slip and fall, I can go to my Father and say, Lord, I've slipped and fallen into sin, please help me. మీరు ఈ నిశ్చయత పొందుకుంటారు. ఒకవేళ మీరు పాపం చేసి మీరు పడిపోయినప్పటికీ కూడా వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పడిపోయాను, నాకు సహాయం చేయమని ఆ స్థితిలోకి మీరు వెళ్తారు. So the first thing is about forgiveness, and God doesn't remember our sins. మొదటి విషయం మరి పాప క్షమాపణ గురించింది. దేవుడు మన పాపాలని గుర్తుపెట్టుకోడు.
And the second thing is to know God as our Father, to have that relationship with Him. మరి రెండవదిగా దేవుడు మనకు తండ్రి ఉన్నాడు, అటువంటి సంబంధం మనం కలిగి ఉండడం. That happens because the Holy Spirit is coming inside us and He is making us call Abba Father. అది ఏ విధంగా జరుగుతుందనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మనలో నుంచి ఆయన కేకలు వేసే విధంగా And the Holy Spirit will write His laws in our hearts and in our minds. పరిశుద్ధాత్మ దేవుడు తానే దేవుని యొక్క సత్యాలను, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఆయన లిఖిస్తాడు. So we are hearing the word of God, through our ears. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మన చెవుల ద్వారా మనం వింటూ ఉన్నాం. Or we are reading through the eyes and it is going inside. మన కన్నుల ద్వారా చదువుతున్నాం అనుకోండి, మన లోపలికి వెళ్తుంది. It has to go into our minds first. మొదటిగా మన మనస్సులోనికి అది పోవాలి. So we must know what are the things which are there in this new covenant, like whatever we told about the divine life. ఇవన్నీ మన మెదడులోనికి మనసులోనికి మొదటగా పోవాలి. ఈ దివ్య స్వభావం, ఈ దైవిక స్వభావంలో ఏమున్నాయి. So the Holy Spirit writes all these things in my mind so that I will know. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా నా మనసులో లిఖిస్తాడు, తద్వారా నాకు తెలుస్తుంది. And I will have a desire to do these things. తద్వారా ఇవన్నీ చేయాలనే ఒక వాంఛ, దాహం నాలో కలుగుతుంది. I want to do just like how Jesus Christ would do in any particular situation. ఏ పరిస్థితుల్లో అయినా కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో ఆ విధంగా ప్రతిస్పందించాలని నేను కోరుకుంటాను. I must always know Jesus Christ is near me and I will do like this if Jesus Christ is near me. నేను ఎల్లప్పుడూ కూడా ఈ విషయం గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారు నా పక్కనే ఉన్నారు, ఒకవేళ ఆయన నా పక్కనే ఉంటే నేను ఈ విధంగా నేను నడుచుకోవాలి. So that is how the Holy Spirit writes in our minds the laws of God, and the desire. He gives us the desire to obey His commandments. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవుని యొక్క ఆజ్ఞల్ని, ప్రమాణాలని మనలో లిఖిస్తాడు. మనలో ఈ దాహాన్ని, దప్పికని, కోరికని, ఆయన కొరకు జీవించాలనే కోరికను మనలో కలుగజేస్తాడు. And then He writes it in our hearts. ఆ తర్వాత మన హృదయాల్లో ఆయన లిఖిస్తాడు. If you read the Hebrews chapter 10 and Hebrews chapter 8, he'll say, the Holy Spirit, He will write His laws in our minds and in our hearts. మన హెబ్రీయులకు రాసిన పత్రిక 10 ఆ తర్వాత 8 మనం చదివినట్లయితే ఏ విధంగా ఆయన మన హృదయాల్లో, మన మనసులో ఆయన వాక్యాన్ని లిఖిస్తాడనే దాని గురించి మనం చదువుతాం. So He let us know what He wants us to do. He'll give us a desire to do, desire to do those things, and He'll give us the power to do those things. మనం ఏం చేయాలో మనకు తెలియజేస్తాడు, మనం ఎలా నడుచుకోవాలని తెలియజేస్తాడు. అదే విధంగా అలా చేయడానికి, అలా నడుచుకోవడానికి మనకు శక్తిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. That is the way the Holy Spirit works in our hearts for sanctification. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో పరిశుద్ధపరచబడే ఆ క్రమంలో మనలో పనిచేస్తాడు. So in Romans chapter 8 verse 13 it say, if you by the power of your Holy Spirit put your flesh to death, you will not sin. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని ఈ మన యొక్క శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి, తద్వారా మనం పాపం చేయకుండా నిమిత్తము. You can write Romans 8:13 and go and read that. మీరు రాసుకోవచ్చు రోమీయులకు రాసిన పత్రిక 8:13. And in 2 Corinthians 7:1 it says, perfecting holiness in the fear of God. ఆ తర్వాత 2 కొరింథీ 2 Corinthians 7:1 2 కొరింథీ 7:1 cleanse ourselves. 2 Corinthians 7:1. ఆ 2 కొరింథీ 7:1 cleanse ourselves from the filthiness in the flesh and in the spirit by the power of the Holy Spirit. మన శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రపరచుకొనవలెను. So this is the way we can have sanctification going on in our life. ఈ విధంగా పరిశుద్ధపరచబడుట అనేది ఒక మరి ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. So the Lord Jesus Christ, He will show us how to love Him and how to love the others if we are interested in that sanctification. ఈ పరిశుద్ధపరచబడే క్రమంలో మనం గనక ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఏ విధంగా యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించారు, మనం ఏ విధంగా క్షమించాలనే విషయాల గురించి మనం ఇంకా స్పష్టత కలిగి ఉంటాం. So this is the way the Lord will help us in our hearts to know His will and do His will. ఈ విధంగా మన హృదయంలో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం, మనం చిత్తం చేయగలుగుతాం. And the Lord will show us that narrow gate and the narrow way.
దేవుడు మన హృదయాల్లో ఈ ఇరుకైన ద్వారము, ఇరుకైన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. Where we come to say that, Lord, I want to be a wholehearted disciple and follow you. ఏ స్థాయిలోనికి మనకు వస్తామనంటే, ప్రభువా పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెంబడించే శిష్యులుగా మేము మారాలనుకుంటున్నాం అనే స్థితికి వస్తాం. We cannot be like him on this earth. యేసుక్రీస్తు వలె మనం ఈ భూమి మీద మనం ఆయనలా ఉండలేము. But we can keep on increasing in that holiness. అయితే పరిశుద్ధపరచబడే ఆ క్రమంలో మనము అంతకంతకు మనం ఎదుగుతూ ఉండొచ్చు. There will be lot of things today which we don't see as sin, but when you walk with the Lord, he will show you that as a sin. ఈరోజు అనేక విషయాలు పాపంగా మీరు చూడట్లేదు, అయితే మీరు ముందుకు వెళ్తూ ఉండగా అనేకమైనవి పాపాలుగా మీరు చూడగలుగుతారు. You know this the spirit of jealousy and competition. ఈ అసూయ, పోటీ అనే ఆత్మ, You will think that you don't have any jealousy or competition with anyone in the church. ఈ సంఘంలో ఎవరితో కూడా ఈ అసూయ కానీ పోటీ కానీ మీరు లేదని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. But then the Lord will allow some circumstance, then you will go, this what I am doing is because of my jealousy. అయితే దేవుడు ఏదో ఒక పరిస్థితి అనుమతించినప్పుడు మీరు గ్రహిస్తారు, నేను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నానంటే నాలో అసూయ, నాలో పోటీ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. Then I humble myself. అప్పుడు నన్ను నేను తగ్గించుకుంటాను. I acknowledge my guilt. నా యొక్క దోషాన్ని నేను అంగీకరిస్తాను. Even though I have known this truth for 40 years, there was that snake hiding it. Now this particular situation is brought it out. I want to put it to death. ఈ పాము నాలో గత 40 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఇది బయటకు వచ్చింది, దీన్ని నేను ఖచ్చితంగా చంపివేయాలని చెప్పి నేను తీర్మానించుకుంటాను. That is the truth about our salvation. ఇది రక్షణ గురించిన సత్యము. What is the initial foundation and the superstructure? అయితే పునాది ఏమిటి, దానిపైన ఉన్న కట్టడం ఏమిటి అనేది. And the truth concerning the church. ఇప్పుడు సంఘం గురించిన సత్యము. The church is the body of Christ. సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరము. The Lord wants the people gathered here to be like a body. ఇక్కడ కూడుకున్న మనమందరం కూడా ఒక శరీరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Christ is the head. అయితే సంఘానికి దేవుడు ఒక్కడే శిరస్సు అయి ఉన్నాడు. Every one of us is a member of the body of Christ, connected to the head and to one another. మనలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో మనం అనుసంధానం చేయబడ్డాం, ఎందుకంటే క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. And Christ is in head, and so the headquarters is in heaven. అయితే క్రీస్తు శిరస్సు అయి ఉండినందున మూడవ ఆకాశము సంఘమునకున్న ఒకే ఒక్క ప్రధాన కార్యాలయం. The third heaven is the headquarters. ఆ మూడవ ఆకాశం అనేది ప్రధాన కార్యాలయంగా ఉంది. In the body of Christ, every member has a function. మరి క్రీస్తు శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఒక బాధ్యత ఉంది. So Ephesians 4:16, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16లో మనం చూస్తాం. every joint will supply what is needed for the body to grow up in self-love. మరి ప్రతి అవయవం కూడా Ephesians 4:16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. So every member has to work so that the body can grow. కనుక శరీరంలో ఉన్న ప్రతి అవయవము పనిచేయాలి, తద్వారా శరీరం ఎదుగుతుంది. So if we have in our body so many members which are visible, మన శరీరంలో బయటకు కనిపించే అనేకమైన భాగాలు ఉన్నాయి, and some members are invisible inside. మరి అనేకమైన అవయవాలు లోపల కనపడకుండా ఉన్నాయి, You can't see them, మనం వాటిని చూడలేము. but if they don't work, you will die. అవి గనక పనిచేయడం మానేస్తే మనం చనిపోతాం. Yeah, the heart, kidney, and so very important. మరి మన గుండె, కిడ్నీ ఇవన్నీ చాలా చాలా ప్రాముఖ్యమైనవి. So the Lord, gives this kind of a burden to some brothers or sisters to be praying in the Holy Spirit, so that they'll be like the heart, so that the mouth can speak. దేవుడు కొంతమంది సంఘంలో ఉన్న కొంతమందికి ఆ ఒక భారాన్ని అనుగ్రహిస్తాడు, తద్వారా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, ఒక గుండె వలె, ఒక కిడ్నీ వలె, తద్వారా దేవుని కార్యాలు అనేవి సంఘంలో జరుగుతూ ఉంటాయి. And there are so many members which are not presentable, we have to cover them.
అయితే అనేకమైన సంఘంలో ఉన్న వ్యక్తులు బయటికి కనిపించడానికి అసహ్యంగా ఉంటాయి, మనం వాటిని దాచిపెట్టాలి. So if you watch carefully how the Lord will build his church, you will find that everything of this is very, very essential, important. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. So nothing should be paralyzed. Like if I lift this hand, this finger will come, but this finger should do its work. No, if it's not connected to the head, it becomes paralytic attack. Then this will not work. నేను ఈ చేయి లేపినప్పుడు ఈ వేలు కూడా ఈ చేతితో పాటు లెగవాలి. ఒకవేళ ఈ వేలు గనక పక్షవాతం వచ్చినట్లయితే సహకరించకుండా నేను చేయి లేపినప్పుడు ఇది దీంతో పాటు రాకుండా కింద ఉండిపోతుంది. This will be like a passenger, not doing anything, just coming and warming the chairs. That's all. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ సంఘానికి ఏదో విజిటర్ లాగా వచ్చి ఈ కుర్చీలను వేడి చేసి వెళ్ళిపోయే వారితో సమానంగా ఉంది. So the important ministries are apostles, prophets, evangelists, teachers and shepherds. మరి ముఖ్యమైన పరిచర్యలు సంఘంలో ఏమున్నాయనంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు. Their ministries are not titles. ఇవన్నీ కూడా బిరుదులు కావు, పరిచర్యలు. The apostles are those called and sent by God to plant local churches. అపోస్తలు ఎవరంటే దేవుని చేత పిలువబడి మరియు స్థానిక సంఘములను కట్టుటకు పిలువబడేవారు. They have the first place in the church. సంఘంలో వారికి మొట్టమొదటి స్థానం ఉంది. And are thus elders to the elders of the churches within the sphere, within their sphere. మరియు వారి పరిధిలో సంఘ పెద్దలు ఉంటారు. Prophets are those who uncover the hidden needs of the people and minister to that. ప్రవక్తలు దేవుని ప్రజల యొక్క ఆత్మీయ అవసరతలను తీర్చే పరిచర్య చేసేవారు. So evangelists are those who are gifted to bring non-Christians to Christ. సువార్థికులు దేవుని ఎరుగని ప్రజలను క్రీస్తునొద్దకు తీసుకొని రాగలవారు. Yeah, they are the ones who are gifted to bring non-Christians to the Christ, and they then must bring them into the church to get converted into Christ's body. ఈ క్రీస్తునొద్దకు తీసుకురాగలిగే వరం కలిగిన వాళ్ళు సువార్థికులు. క్రీస్తు శరీరమైన స్థానిక సంఘంలోనికి దేవుని కొత్తగా తెలుసుకున్న వారిని తీసుకొని రావలెను. So here is where a lot of modern evangelism fails. ఈ విషయంలో ఈ కాలపు సువార్థికుల అనేకులు తప్పిపోతున్నారు. So they don't bring a convert into the local church to become a disciple. అయితే స్థానిక సంఘంలోనికి మరి శిష్యుడిగా మారే ఒక ఉద్దేశంతో ఉండే వాళ్ళని తీసుకొని రారు. And shepherds are those who care for and guide the young lambs and sheep. కాపర్లు గొర్రె పిల్లల మరియు గొర్రెల గురించి జాగ్రత్త తీసుకొని దారి చూపించేవాళ్ళు. Teachers are those who can explain the scriptures and its doctrines. లేఖనములను మరియు సిద్ధాంతములను వివరించగలిగే వారే బోధకులు. These 5 gifts are for the church worldwide. ఈ 5 వరములు కూడా ప్రపంచమంతా వ్యాపించిన సంఘమునకు ఇవ్వబడ్డాయి. And from among them shepherds and prophets are the strength of every local church. వీటిలో కాపర్లు మరియు ప్రవక్తలు ప్రతి స్థానిక సంఘమునకు అవసరమై ఉన్నారు. Yeah, so the other 3 gifts like the apostle or the prophet or the teacher, they can be common for a group of churches. మిగతా వాళ్ళు అంటే ఈ ప్రవక్తలు, బోధకులు, అపోస్తలులు వాళ్ళు అందరికీ కూడా మిగిలిన వరములు అవసరత సంచారం చేయు వారి ద్వారా నెరవేర్చబడెను. So every local church must have elders, shepherds and కనుక ప్రతి స్థానిక సంఘానికి పెద్దలు ఉండాలి, కాపర్లు ఉండాలి, shepherds and prophets. ప్రవక్తలు ఉండాలి, కాపర్లు ఉండాలి. So the elders are the ones who can bind the activities of Satan. ఈ నాయకత్వంలో పెద్దలు మాత్రమే ఈ సాతాను యొక్క కార్యాలను వాళ్ళు బంధించగలుగుతారు. There must be unity among them. వారిలో ఒక ఐక్యత అనేది ఉండాలి. See, like how God the Father, God the Son and God the Holy Spirit are one. ఏ విధంగా అయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వాళ్ళు ఒక్కలై ఉన్నారో we can become one with the same mind with the Father, Son and the Holy Spirit. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారితో, తండ్రితో, యేసుక్రీస్తు ప్రభువారితో, పరిశుద్ధాత్మతో ఒక్కటై ఉండగలం. And we can have the same mind when we are built up into the church.
సంఘంలో మనం కట్టబడేటప్పుడు మనం కూడా అటువంటి మనసు కలిగి ఉండగలుగుతాం. The husband and the wife, if they're really born again and they want to, build a godly home, they'll be of the same mind. భార్యాభర్తలైన వాళ్ళు నిజంగా వారు సంఘంగా కట్టబడే ఒక క్రమంలో కనుక వారు ఉన్నట్లయితే ఏక మనసు కలిగి ఉంటారు. See, we don't realize what is the privilege the Lord has given us as new covenant disciples. నిజంగా క్రొత్త నిబంధన శిష్యులుగా మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి అనేది మనం ఇంకా గ్రహించలేదు. The prayer which Jesus Christ prayed, that these people will be one just like how we are one. మరి యేసుక్రీస్తు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మనం ఒక్కటై ఉన్నలాగున వీరు కూడా ఒక్కటై ఉండాలని ఆయన ప్రార్థన చేశారు. We should really ask the Lord, is it just written like that, just like that written, or will it become true in my life? మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా అది కేవలం ఆ విధంగా లిఖించబడిందా, అది నా జీవితంలో నిజమై ఉందా? Can we become like a body without any competition, without any jealousy? మేము ఒక శరీరంగా మనం కట్టబడగలుగుతామా, పోటీ లేకుండా, అసూయలు ద్వేషములు లేకుండా? Is it really possible to deny my will every day and carry the cross and follow you? నిజంగా ఇది సాధ్యమా, నా స్వచిత్తాన్ని నేను తృణీకరించి నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించడం? So I wanted to tell one more thing about the women covering their hair. ఇంకొక విషయము, స్త్రీలు వాళ్ళ తలలు కప్పుకునే విషయము. So in India many women cover their hair. మరి భారతదేశంలో అనేక మంది స్త్రీలు ముసుగు వేసుకుంటారు. Why is it that our women in our churches, we say that they should cover their head? ఎందుకు మన సంఘాలలో స్త్రీలు అనే వాళ్ళు తలపైన ముసుగు వేసుకోవాలని మనం చెప్తాం? Because the one reason is that the glory of the man has to be covered in the church. ఏం చేతనంటే మరి పురుషుని యొక్క మహిమ సంఘంలో కప్పబడాలి. 1 Corinthians 11:7. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:7. And the second reason is the glory of the woman should be covered in the church. రెండవ కారణం ఏమిటనంటే స్త్రీల యొక్క మహిమ కూడా కప్పబడాలి. A woman's hair is her glory. మరి స్త్రీలకున్న మహిమ ఏంటనంటే వారి వెంట్రుకలు. Women are aware that their beauty is in their hair. స్త్రీలకు బాగా తెలుసు వాళ్ళ యొక్క అందం అనేది వాళ్ళకున్న వెంట్రుకల్లో ఉందని. And that is why many don't cover it fully but only partially. అంచేతనే చాలా మంది పూర్తిగా వాళ్ళు కప్పుకోకుండా కొంత కప్పుకుంటారు, కొంచెమే కప్పుకుంటారు. 1 Corinthians 11:15. మొదటి కొరింథీ 11:15 ఉంటుంది. And the third reason is మూడవ కారణం ఏంటంటే she is submissive to the authority of the man. మరి పురుషుని అధికారానికి తను లోబడుతున్న దానికి సూచనగా తను ఇది చేయవలసి ఉంది. That is verse 10. అది 10వ వచనము. Whether the husband, father or the elder, she says that I am veiling my head, and that's what is a sign for the angels to look at and see that here is a person who is submissive. అది పెద్ద కానీ తన భర్త కానీ అది దేన్ని సూచిస్తుంది? దూతలు వారు చూసినప్పుడు నేను లోబడే వ్యక్తిని అని చెప్పేదానికి ఒక సూచనగా ఉంది. And the women must demonstrate the purity of Christ in the way they dress. They must dress modestly and discreetly. స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గల వారై ఉండి తగు మాత్రపు వస్త్రములతో నే గాని మిగుల విలువగల వస్త్రములతో అలంకరించుకొనకూడదు. And everyone has a responsibility to preach the good news. అయితే ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. With the aim of making them disciples. అయితే అందులో ఉద్దేశం ఏంటంటే శిష్యులుగా తయారు చేయాలనే ఉద్దేశం ఉండాలి. Evangelism without disciple making is not the will of God. మరి శిష్యుల్ని తయారు చేయలేని సువార్త దేవుని చిత్తము కాదు. And is a hindrance to the testimony of Christ on earth. మరియు భూమిపై క్రీస్తు యొక్క సాక్ష్యమునకు అది ఆటంకంగా ఉంటుంది. And regarding the Lord's table, మరి రొట్టె విరుచుట గురించి it said that you have to take but as often as you as often as you break bread, remember the death of the Lord. మీరు దీన్ని చేయనప్పుడు ఎల్లా అంటే అనేక సార్లు మీరు చేయనప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు. It doesn't tell how often you should take part in breaking of bread. కానీ ఎన్నిసార్లు రొట్టె విరచాలి అని చెప్పి అనే విషయం మనకి పూర్తిగా తెలియదు. But it should not become an empty ritual. అదేదో ఒక ఆచారంగా దాన్ని చేయకూడదు. So we are very careful about how we break bread as a body of Christ. కనుక మేము ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాము ఏ విధంగా శరీరంగా మన రొట్టె విరిచే విషయం మనం చేయాలనేది. We say that we can have fellowship with everyone.
మనం ఏం చెప్తామంటే అందరితో మనం సహవాసం కలిగి ఉండొచ్చు. But when it comes to breaking of bread, only with those who are committed to this local church, we allow them to break bread. కానీ రొట్టె విరిచేది కేవలం ఎవరైతే తమను తాము అర్పించుకున్నారో ఈ స్థానిక సంఘానికి వాళ్ళతో కలిసి మేము రొట్టె విరుస్తాం. And then I already spoke about offerings. నేను అప్పటికే కానుకల గురించి నేను మాట్లాడాను. So we are, saying that we give free. There are certain things which we are very strict about. కొన్ని విషయాల్లో మేము చాలా తీవ్రంగా ఉంటాం. Because where the word of God is very clear, we are very strict about them. ఎక్కడైతే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉందో చాలా తీవ్రంగా చాలా కఠినంగా ఉంటాం అక్కడ. But wherever there is a freedom given. ఎక్కడైతే స్వేచ్ఛ ఇవ్వబడిందో. So then we say Romans chapter 14. It says that someone will eat meat and someone will eat vegetable. Accept them. రోమిలకు రాసిన పత్రిక 14లో ఉన్నట్టుగా కొంతమంది శాకాహారులు ఉంటారు, కొంతమంది మాంసాహారులు ఉంటారు. మనం వాళ్ళకి స్వేచ్ఛనిస్తాం. So the people who eat the meat, they should not look down on. They should not think that these are two super spiritual people only eating vegetables. ఎవరైతే మరి మాంసాహారం తింటారో ఈ శాకాహారులు, లేకపోతే మనం శాకాహారుల పైన వీళ్ళు చాలా గొప్ప ఆత్మీయులేమో అందుకే వీళ్ళు కేవలం శాకాహారం తింటున్నారు అనుకోకూడదు. And those who are eating vegetables, when those who are eating vegetables, they should not say, oh, these are all meat eaters. శాకాహారులేమో మాంసం తినే వాళ్ళని వీళ్ళందరూ మాంసం తింటారని చెప్పి వాళ్ళని అసహించుకోకూడదు. So uniformity is not required, but unity is there. మనకు ఐక్యతే ప్రాముఖ్యం, అందరూ ఒకేలా ఉండాలనేది కాదు. So everyone wearing white, no, that's not the thing. అందరూ తెల్ల వస్త్రాలే ధరించుకోవాలనేది కాదు. So I have tried to tell about the vision, the 4 truths. కనుక నేను ప్రయత్నించాను సిఎఫ్సి సంఘం యొక్క దర్శనము అలాగే ఈ 4 సత్యాల గురించి. And most important thing is love for the Lord and for one another. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. It's not possible for you all to listen to me in these 3 sessions and understand everything. నేను మాట్లాడిన ఈ 3 సెషన్స్ని మీరు విని వీటన్నిటిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టము. But then I wanted to give this so that you'll start thinking. ఇవన్నీ మీకు ఎందుకు నేను ఇచ్చానంటే మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించడం మొదలు పెట్టాలని నేను కోరుకున్నాను. And if you are really serious about that, you can go into the website. మీరు దీని గురించి మీరు తీవ్రంగా ఉన్నట్లయితే, తీవ్రంగా తీసుకున్నట్లయితే మీరు వెళ్ళి వెతుకుతూ ఉంటారు వెబ్సైట్లో. And the internet website has got so much of, it's like a treasure. మరి ఇంటర్నెట్లో వెబ్సైట్లో ఒక ధన నిధి లాగానే ఎంతో అక్కడ మనకు అనుగ్రహించబడింది. So I find that getting absorbed in that will really help spiritually. మరి అందులో మనం మునిగి ఆ వాక్యాన్ని మనలో ఉంచుకోవడం అనేది మనకు ఎంతో ఆత్మీయంగా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. My prayer is that the Lord will build His church here in Nellore and in Sulurpet, because the Lord has given me a burden for these 2 places. నా ప్రార్థన అంటే దేవుడు ఇక్కడ నెల్లూరులోను అక్కడ సూలూరుపేటలోను తన సంఘం నిర్మించాలని నేను ఆశపడుతున్నాను. అందుకనే నేను దాని గురించి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే దేవుడు నాకు భారం ఇచ్చాడు.